పొంగూరు నారాయణ గారి జన్మదిన సందర్భంగా ఒక మంచి గిఫ్ట్ నేను ఇస్తున్నా. ఏమిటా గిఫ్ట్ అంటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నారాయణ గారి స్థాయిలో కాదు కానీ నా శక్తి కొద్దీ అనేక మంది విద్యార్థులకి చదువులు చెప్పిస్తూ ఉన్నాం ఉచితంగా, పేద విద్యార్థులకి. ముఖ్యంగా నా దగ్గరికి గురు కిరణ్ సింగ్ అని ఒక పంజాబ్ అబ్బాయి రావటం జరిగింది. సార్ 9th క్లాస్ పూర్తయింది, 10th క్లాస్ చేయాలా, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవంటే ఆ అబ్బాయిని పూర్తిగా చదువుల పరంగా నేను దత్తత తీసుకొని 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఆ పై చదువులు కానీ అవన్నీ కూడా నా సొంత ఖర్చులతో నేను చదివిస్తానని చెప్పని ఆలోచన చేయడం జరిగింది. అదే రోజు నారాయణ గారి జన్మదినం కావడంతో నారాయణ గారి జన్మదినం సందర్భంగా రూరల్ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిగా, మీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిగా ఈ అబ్బాయి గురు కిరణ్ని ఆ యొక్క చదువుల కోసం పూర్తి స్థాయిలో యూనిఫామ్ దగ్గర నుంచి, స్కూల్ ఫీజుల దగ్గర నుంచి, ఆ యొక్క వెహికల్ ఫీజు దగ్గర నుంచి, అన్ని పుస్తకాల దగ్గర నుంచి మొత్తం, అది కూడా ఒక్క సంవత్సరం కాదు, ఆ అబ్బాయి ఎక్కడ దాకా చదువుకుంటే అక్కడ దాకా చదివించి ఒక మంచి ప్రయోజకుని చేయాలన్న కోరిక. సెంటిమెంట్ కూడా ఏమిటంటే, పొంగూరు నారాయణ గారు ఒక మంచి విద్యావేత్త కాబట్టి వారి జన్మదినం సందర్భంగా గురు కిరణ్ని చదువుల పరంగా దత్తత తీసుకుంటున్నాం కాబట్టి గురు కిరణ్ కూడా భవిష్యత్తులో ఒక మంచి చక్కటి చదువులు చదువుకుని ఉన్నత స్థాయికి ఎత్తాడని చెప్పి మనసావాచ ఆకాంక్షిస్తూ ఉన్నా. అభిమానులు పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో నారాయణ గారిని జన్మదిన వేడుక చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకని చెప్తున్నానంటే, ఇటీవల కాలంలో అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి పూర్తి సహాయ సహకారాలని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. పొంగూరు నారాయణ గారు అంటే అభివృద్ధి, వివాదాలకు దూరం, అందరి వాడు, అజాత శత్రువు. గత 2014-2019 సమయంలో ఏ విధంగానైతే పొంగూరు నారాయణ గారు నగర రూరల్ నియోజకవర్గాలను అభివృద్ధి చేశాడో ఇప్పుడు కూడా అదే అభివృద్ధి పొందాలో ముందుకు సాగుతూ ఉన్నారు. అందుకే పొంగూరు నారాయణ గారిని నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తూ జన్మదిన వేడుకలకి నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి విశిష్ట అతిథులుగా ఆహ్వానించాం. నగర డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా మున్సిపల్ మాజీ చైర్మన్ తాళపాక అనురాధ గారిని, అదేవిధంగా జిల్లా మహిళా నాయకురాలు విజేతారెడ్డి గారిని, వారు ముగ్గురు కూడా విచ్చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నారాయణ గారి ఈ జన్మదినం నిజంగా చాలా కాలం గుర్తుంటుంది. ఎందుకని చెప్తున్నానంటే, విఆర్ హై స్కూలే కాకుండా చిరకాల కోరిక బారాషాయి దర్గా హిందువుల ముస్లింల తేడా లేకుండా అందరి కోరిక, రొట్టెల పండుగ కోరిక. ఈరోజే ఈ రాత్రికి ఎంత పొద్దుపోయినా కూడా టెండర్లు పిలవబోతున్నారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నారాయణ గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లాకే ఒక మంచి, అది ఒక వరంగా నేను భావిస్తూ మనస్ఫూర్తిగా నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ 2025 సంవత్సరంకు గాను ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి హజీరా మహీన్ 593, జి పురంధేశ్వరి 591, బి జోష్యా 591, టి ఆకాంక్ష 591, బి దీక్షిత 591. నా పేరు సయ్యద్ హజీరా మహీన్. నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో 10వ తరగతి చదువుకున్నాను. ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను. 593 మార్కులు సాధించాను. మా హెడ్ మ్యామ్, హెడ్ సార్, టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు. నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు. ఈ హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్. మా బ్రాంచ్లు మూలాపేట, నవాపేట, హర్నాథ్పురం. ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు. మైపాడు రోడ్డు, నవలాకుల తోట, నెల్లూరు.